కనుక నీ యొక్క ఖాళీ సమయాన్ని ఈ రీతిగా చదివేటువంటి దాంట్లో గడపాలి. After working for nearly 30 years for the Lord, ప్రభు కొరకే పనిచేస్తున్న 30 సంవత్సరాల కాలం తర్వాత see, they kept me in the prison at Caesarea for 2 years. వారు కైసరలోని చెరసాలలో 2 సంవత్సరాలు ఉంచారు. And after sharing my testimony before King Agrippa in 25 and 26 chapters of Acts, అపోస్తల కార్యము 25వ అధ్యాయం 26వ అధ్యాయంలో అగ్రిప్ప ఎదుట సాక్ష్యం పంచుకున్న తర్వాత and they sent me to the prison in Rome. వారు రోమ్ అనేటువంటి చెరసాలకు పంపారు. Is it the reward God is giving to such a great man of God like me? నాలాంటి గొప్ప దైవజనుడికి దేవుడు ఇచ్చేటువంటి బహుమానం ఇదా అంటాడు. He never felt sorry. అయితే ఆయన ఎన్నడూ బాధపడలేదు. He utilized the time very wisely. ఆయన ఆ యొక్క సమయాన్ని ఎంతో జ్ఞానయుక్తంగా వాడుకున్నాడు. 4 or 5 epistles he wrote from the prison, isn't it? 4-5 పత్రికలు ఆయన చెరసాల నుండి రాస్తా వచ్చాడు. Even to Timothy. తిమోతికి రాసిన 2వ పత్రిక, and even the letter to Philippians, తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక, and some other letters are there. ఇంకా కొన్ని పత్రికలు, they are known as the prison letters. అవి చెరసాల పత్రికలుగా పిలువబడుతున్నాయి. Oh, what a blessing those epistles are to the New Testament church. నూతన నిబంధన సంఘానికి అవి ఎంతటి గొప్ప ఆశీర్వాదకరమైన పత్రికలు అవి. Oh, what a wonderful thing it is. అదెంత అద్భుతమైన సంగతి. Do something for the Lord or study the scriptures when you are feeling low. నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తా ఉంటే దేవుని కొరకు ఏదైనా ఒక పని చేయి. లేనట్లయితే దేవుని లేఖనాలను పరిశోధన చదువు. When Corona was there, కరోనా ఉన్నటువంటి సమయంలో we were not gathering very openly like this. ఈ రీతిగా సమాజంగా కూడేటువంటి వారం కాదు. And only in Hebron only 10 or 12 people were there, but things were broadcasted by the YouTube. హెబ్రోన్ లో కేవలం 10-12 మంది మాత్రమే కూడి వచ్చేటువంటి వారు. మిగిలినటువంటిది యూట్యూబ్ ద్వారా ప్రసారం చేయబడేది. And during that 1 year, brother Timothy was there. ఆ ఒక్క సంవత్సర కాలంలో తిమోతి గారు ఉన్నటువంటి సమయంలో brother Kurian was there. కురియన్ గారు కూడా ఉన్నారు. Some other brothers were there, and I was also there because my house is so near. ఇంకా కొంతమంది సహోదరులు ఉన్నారు. తర్వాత నేను కూడా ఉన్నాను. ఇక్కడ సమీపంగా ఇల్లు ఉంది కనుక nobody is there. ఇక్కడ ఎవరు లేరు. Only 10 people are sitting. ఇక్కడ 10 మంది కూర్చొని We ఉన్నారు. were sharing the word of God as if we are addressing a youth camp. మేము ఒక యవనస్తుల కూడిక అంటే యూత్ క్యాంప్ లో వాక్యం చెప్తున్నట్లుగా చెప్పేవారు. Then God spoke to me. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. Tomorrow a situation may come like this. ఇటువంటి పరిస్థితి రేపటిదిన రావచ్చు. Yeah, though you want to go out, you may not go. నువ్వు బయటికి వెళ్ళాలనుకున్నా నువ్వు వెళ్ళలేవు. Now God has given this wonderful technology. ఇప్పుడు దేవుడు ఎంతో అద్భుతమైన టెక్నాలజీ ఇచ్చాడు. And the YouTube is there. యూట్యూబ్ ఉంది. By sitting in your home also, yeah, if you are immovable, you can reach thousands of people even through the YouTube messages. ఇంటిలోనే కూర్చొని నువ్వు కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా యూట్యూబ్ ద్వారా నీ వర్తమానం ద్వారా వేల మందిని చేరుకోవచ్చు. Then I started a YouTube channel. అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఆరంభించారు. Today I am very happy. ఇది నన్ను సంతోషంగా Every morning I will be speaking, nearly 35 to 40,000 people are seeing. ప్రతి ఉదయకాలంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. దాంట్లో చూస్తే దాదాపు 30 నుండి 40 వేల మంది వాక్యం వింటారు. From 35 to 40 countries. 35 నుండి 40 దేశాల నుండి. What I want to tell you, నేనేం చెప్పాలను, you also can start. There is nothing wrong. మీరు కూడా ఆ రీతిగా ఆరంభించవచ్చు. అందులో ఏం తప్పు లేదు. When you are feeling lonely, don't have self pity. Utilize the time wisely for the glory of God. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో నీపైన నీకే అయ్యో నేను ఇలాగ అయిపోయినటువంటి దయ కాకుండా నీవు దేవుని యొక్క పని విషయంలో ముందుకు సాగుతూ ఉండాలి. Are you feeling lonely today? ఈ దినాన్ని ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా? God want to do something in your loneliness. Paul wrote prison letters which are a great blessings to you and to me. దేవుడు నీ యొక్క ఒంటరితనంలో ఏదో ఒక కార్యం ఆయన చేయగోరుతా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తన చెరసాలో ఆయన రాసినటువంటి ఆ పత్రికలు సంఘానికి ఎంతో గొప్ప మేలు కలగజేశాయి. Yes, God used the loneliness of Apostle Paul for the blessings of so many assemblies. దేవుడు అపోస్తలుడైన పౌలు యొక్క ఒంటరితనాన్ని అనేకమైనటువంటి సంఘాల యొక్క ఆశీర్వాదం కొరకు వాడుకున్నాడు. That is the first cure. అది మొదటి ఆ యొక్క పరిష్కారం. Utilize your time wisely. నీ యొక్క సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించు. Within 5 to 8 minutes I am going to close. They are there. 5 నుండి 8 నిమిషాలు నేను ముగిస్తాను. Secondly, రెండో విషయం, minimize your hurt. నీ యొక్క గాయములను తగ్గించుకో. Don't rehearse, always don't talk about that hurt. ఎల్లప్పుడు కూడా కలిగినటువంటి గాయాన్ని గురించి మరలా మాట్లాడవద్దు. God want to heal the wound, but you want to scratch the wound. దేవుడు ఆ గాయాన్ని స్వస్థపరచాలనుకుంటాడు, నువ్వేమో దాన్ని గీకి పెద్దగా చేస్తా ఉంటావు. Geeky is the there is a Telugu proverb. తెలుగులో సామెత ఉంది, కోతి పుండు. If the monkey has any wound, ఆ కోతికి ఏదైనా పుండు ఉంటే, and then what it will do? అప్పుడు అది ఏం చేస్తుంది? See, though it is being healed, అది ఆ గాయం బాగైనా కూడా ఇది నిజంగా బాగవుతుందా లేదా నేను మళ్ళీ గీకుంది.
అది బాగైందా లేదా మళ్ళీ గీకేదిగా ఉంటుంది. అది ఎప్పుడుకి బాగా, అది ఎప్పటికి బాగు కాదు. some of us are like that. మళ్ళీ కొందరు అలాగ ఉంటారు. Some wound is there in your life, somebody said something and you are wounded. నీ జీవితంలో ఎవరో ఏదో అన్నారు, దాన్ని బట్టి ఒక గాయం కలిగింది. Yeah, you became bitter at that point. దాని విషయంలో నువ్వు ఎంతో బాధపడ్డావు. Today, ఇది నాన్న, don't rehearse it time and again. దాన్ని మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. Don't allow the resentment to build up in your life. నీ జీవితంలో అటువంటి చింత ఇంకా అధికంగా అవడానికి ఆ కారణం అవ్వకూడదు. Verse 16, what he says? 16వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? నేను మొదట సమాధానం I చెప్పినప్పుడు, pray, last line, I pray that God, it may not be laid to their charge. ఇది వారికి నేరముగా మోపబడకుండును గాక They have done some అంటాడు. harm to me. వారు నాకు ఏదో హాని చేశారు, I have forgiven them. నేను దానికి క్షమించేశాను. Finish. ఇంకా అయిపోయింది. He has forgiven them. వారిని క్షమించి What వేశారు. a wonderful thing it is. అదెంత అద్భుతమైన సంగతి. Resentment makes you more lonelier. ఈ యొక్క చింత అనేటువంటిది ఇంకా నేను ఒంటరితనాన్ని గురి చేస్తుంది. It will drive people away from you. అది ప్రజల నుండి నీ నుండి ప్రజలను దూరంగా So చేస్తుంది. if anybody has caused any harm to you, try to forget it. ఎవరైనా నీకు ఏదైనా హాని చేసినప్పుడు దాన్ని మర్చిపో. నువ్వు గుర్తు చేసుకోకు. నువ్వు గుర్తు చేసుకోకు. కనపడ్డ వాడితో కూడా చెప్పుకో. కనబడినటువంటి వారితో కూడా చెప్పు. Do you know why? మీకు ఎందుకో తెలుసా? రేపు నువ్వు ఎదురొస్తుంటే రేపు నువ్వు ఎదురుస్తా ఉంటే వాడు వస్తున్నాడు అదే చెప్తాడండి. వాడు వస్తున్నాడు రా అదే చెప్తాడని He will అంటాడు. avoid you. ఆయన నువ్వు ఇంకా దాటి Because వెళ్ళిపోతాడు. wherever you are going, you are harping the same thing. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు అదే సంగతి చెప్తా So ఉన్నావు. by seeing you, he will avoid you. నిన్ను చూసి ఇంకా నేను దూరంగా వెళ్ళిపోతాడు. You are becoming more lonelier because of that. దాన్ని బట్టి ఇంకా ఒంటరితనంలోనికి The people వెళ్ళిపోతాడు. who are near to you are also avoiding you. నీకు సమీపమైనటువంటి వారు కూడా నీ నుండి దూరంగా So వెళ్ళిపోతున్నారు. that is the second thing. అది రెండో సంగతి. Minimize the hurt. Yes, he has caused some harm. Forgive. Finish. ఏదో గాయం జరిగింది, ఇంకా దాన్ని మర్చిపోయి దాన్ని క్షమించి విడిచిపెట్టాలి. Thirdly, మూడో thing is మూడో సంగతి, recognize God's presence. దేవుని యొక్క సన్నిధిని గుర్తించాలి. Where is God when you are lonely? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఎవడున్నాడు? ఎక్కడున్నాడు? నీ పక్కనే ఉన్నాడు. నీ ప్రక్కనే ఉన్నాడు. Because of your loneliness, you are not able to see his presence. నీ ఒంటరితనాన్ని బట్టి ఆయన సన్నిధిని నువ్వు చూడలేకపోతున్నావు. No man stood with me, verse 16. 16వ వచనంలో చూస్తే ఏ మనుషుడు నా ఎదుట నిలబడలేదు. Verse 17. 17వ The వచనం, Lord stood with me. ప్రభు నా ప్రక్కన నిలిచి అంటాడు. ప్రభువే నీ ప్రక్కన ఉంటే ఇంకెవడుంటే ఏంటి, లేకపోతే ప్రభువే నీ పక్కన ఉంటే ఎవరుంటే ఏంటి, ఎవరు what a లేరు. wonderful promise it is. అదెంత అద్భుతమైన వాగ్దానం. Nobody was with me. ఎవరు నాతో లేరు. Paul has not stopped there. పౌలు అక్కడే ఆగిపోలేదు. He is recognizing God's presence. The Lord stood with me. దేవుని యొక్క సన్నిధిని ఆయన గుర్తించినాడు. దేవుడు నా ప్రక్కన నిలిచి అంటాడు. You can talk to him continually. ఎడతేయకుండా నువ్వు ఆయనతో You మాట్లాడవచ్చు. can walk with Lord Jesus. నువ్వు యేసు ప్రభువుతో నడవచ్చు. If you are a true Christian, I am telling you, you are never lonely. నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే నువ్వు ఎన్నడూ కూడా ఒంటరిగా నువ్వు లేవు. Even though you walk in the valley of shadow of darkness, I fear no evil, David says. Why? Because thou art with me. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడిన దావీదు ఎందుకొరకు అన్నాడంటే నువ్వు నాకు తోడై ఉన్నావని అంటాడు. Yes, in your loneliness you can know more about God and his presence. నీ యొక్క ఒంటరితనంలో దేవుని యొక్క సన్నిధిని గూర్చి ఆయనను గూర్చి అధికంగా నువ్వు తెలుసుకోవచ్చు. So focus on God in your loneliness. In your loneliness, God is very much beside. నీ యొక్క ఒంటరితనంలో దేవుడు ఇంకా అధికముగా నీకు సమీపంగా ఆయన ఉంటాడు. I can talk so much on this, but time is not permitting me. దీని గురించి ఇంకా అనేక విషయాలు చెప్పొచ్చు కానీ సమయం లేదు. The cures. దానికి పరిష్కారాలు First is, మొదటిది, involve yourself in some spiritual activity. ఆత్మీయమైనటువంటి కార్యాల్లో నిన్ను నీవే లీనపరచు.